నిజంగా ఇవాళ కొంతమంది చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు. అంబేద్కర్ అంటే కేవలం దళితులకు సంబంధించో లేదా మాలలకు సంబంధించో ఒక వర్గానికి సంబంధించిన వాడుగా కొందరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంబేద్కర్ అందరి వాడు. ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్ధిల్లుతుందంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పుకోక తప్పదు. చాలా దేశాలు విడిపోతా ఉన్నాయి, చాలా దేశాల్లో అంతర్గత యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశం ఇవాళ 28 రాష్ట్రాలు ఉన్నా కూడా ఈ దేశం ఒకటిగా వర్ధిల్లుతుందంటే, ప్రజాస్వామ్యం పరిడన వెళ్తుందంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఆయన దూరదృష్టితో రాసిన రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అని చెప్పుకోవాలి. అంబేద్కర్ ఒకటే చెప్పిండు, బోధించు, సమీకరించు, పోరాడు అని చెప్పిండు. మరి ఆ రకంగా అంబేద్కర్ ఆలోచనను బోధించండి, ప్రజలను ఒక్కతాటి మీదకి తెచ్చి సమీకరించండి, హక్కుల కోసం పోరాడండి అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పినారు. మరి మనం ఈ పండగ ఒక్కరోజు జరుపుకోవడమే కాదు, ఈ పండగ 365 రోజులు ఆయన ఆలోచన విధానాన్ని అమలు చేయడం కోసం కృషి చేయడంలోనే నిజమైనటువంటి పండగ ఉంది.